డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మడం నేరం. అంతేకాదు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మందుకు బదులు ఇది అదే మందని మరో కంపెనీ మందు అమ్మినా నేరమని చట్టంలో పేర్కొనబడింది. చట్టాలు సక్రమంగా అమలు జరగకపోవటమే ఈ దేశంలోని అతిపెద్ద దుర్గతి అని చెప్పాల్సిన పని లేదు. ఇది వేరే విషయం అనుకోండి. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ చట్టం పరంగా అంత విలువ ఉంటే నేటి సమాజంలో జరుగుతున్నదేమిటి? చాలా సందర్భాలలో మెడికల్ షాపుల నిర్వాహకులే రోగుల మధ్య ఆరోగ్య బాధలు చెప్పగానే కాగితాలపైనే లేకుండా ఓవర్ టు ద కౌంటర్ అంటే ఓటీసీ పేరుతో మందులు ఇచ్చేయడం జరుగుతుంది. జబ్బు తగ్గితే రోగి అదృష్టం, తగ్గకపోతే దురదృష్టం అని సరిపెట్టుకోవటం నేడు పరిపాటి అయిపోయింది. డాక్టర్లను సంప్రదించకుండానే మెడికల్ షాపుల్లో మందులు కొని వేసుకునే వారి సంఖ్య మన దేశంలో తక్కువేమీ కాదు. ఈ తెరచాటు అక్రమ మందుల వ్యాపారం అటు మెడికల్ షాపుల వారికి ఇటు మందులు తయారు చేసే కంపెనీలకు బాగా లాభసాటిగానే ఉంది. వైద్యునితో సంబంధం లేకుండానే సాగే ఈ వ్యాపారం విలువ కోట్లలోనే ఉందని అనేక సర్వేలు వెల్లడిస్తున్నాయి. దీంతో సంతృప్తి చెందని కంపెనీలు ఇంకా ప్రసార మాధ్యమాల్లో నేడు బహిరంగ ప్రకటనలు ఇవ్వడం జరుగుతోంది. ప్రజల్ని మభ్యపెట్టి మందులు కొనిపించే ప్రయత్నాన్ని కంపెనీలు చేస్తుంటే అధికారులు స్పందించిన దాఖలాలు కనబడడం లేదు. నేడు ప్రసార మాధ్యమాల్లో ఎన్నో రకాల మందుల వాణిజ్య ప్రకటనలు ప్రజలను ఊదరగొడుతున్నాయి. చర్మ వ్యాధులకు వాడే మందుల నుండి కంటికి కనిపించని వివిధ వ్యాధులకు వాడే మందులు కూడా ప్రకటన రూపంలో యథేచ్ఛగా ప్రచారం జరుగుతోంది. డాక్టర్లను సంప్రదించకుండానే ప్రకటనలు చూసి మందుల షాపుకు వెళ్ళి మందులు తీసుకోవటం ఎక్కువైపోతుంది. దీనివల్ల ఇంతకుముందే ప్రస్తావించినట్లుగా మెడికల్ షాపులు, ఫార్మాస్యూటికల్ కంపెనీలు కోట్లకు పడగలెత్తుతున్నాయి. ప్రజల ఆరోగ్యం మాత్రం దెబ్బతింటోంది. కొందరు దీర్ఘకాలంలో తీవ్రంగా నష్టపోతున్నారు. ఇందుకు ఒక ఉదాహరణ చూద్దాం. ఒక వ్యక్తికి తీవ్ర తలనొప్పి వచ్చింది, జ్వరం కూడా వచ్చింది. ఒక వ్యాధికి జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు వంటివి లక్షణాలు మాత్రమే. తలనొప్పి వ్యాధి కాదు, అలానే జ్వరము వ్యాధి కాదు. అనేక వ్యాధులలో ఒకే విధమైన లక్షణాలు ఉంటాయి. అందువల్ల వ్యాధి నిర్ధారణ జరగదు. ప్రకటనలు చూసి ఒళ్ళు నొప్పులు, జ్వరం, తలనొప్పికి మందులు కొనుక్కుని వేసుకుంటే తాత్కాలిక ఉపశమనం లభించవచ్చు, కానీ వ్యాధి మూలాన్ని అంటే కారణాన్ని అవి నిరోధించలేవు. జ్వరం అంటే లక్షణం తాత్కాలికంగా తగ్గుతుంది, కానీ శరీరం లోపల వ్యాధి మాత్రం చాప కింద నీరులా విస్తరించుకుపోతుంది. చివరకు తీవ్రమైన అనారోగ్యంలో వైద్యుని ఆశ్రయించాల్సిన పరిస్థితి చాలామందిలో కనపడుతోంది. అప్పుడు గోటితో పోయే సమస్యను గొడ్డలి దాకా తెచ్చుకున్నట్లు అవుతోంది. నిజానికి ప్రపంచంలో సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు అనేవి ఏమీ లేవు. ఏ సైడ్ ఎఫెక్టు ఉండదని చాలామంది అనుకునే బి కాంప్లెక్స్ వంటి విటమిన్ మందులకు కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవి ప్రాణాంతకమైన సందర్భాలు ఉన్నాయి. ఇక జ్వరం వస్తే తరచుగా ప్రతి ఒక్కరూ వేసుకునే మందు పారాసెటమాల్. ఈ మందును ఒక్కో కంపెనీ ఒక్కో పేరుతో సిరప్పులు, ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్ రూపంలో తయారు చేస్తోంది. ఆ మందుపై వాణిజ్య ప్రకటనలు ప్రచార సాధనాల్లో ఎక్కువగా వస్తున్నాయి. వీటిలో మనందరికీ తెలిసినదే డోలో 650. ఒళ్ళు నొప్పుల, జ్వరమా, తలనొప్పి, అన్ని నొప్పులకి ఒకే మాత్ర వాడండి అంటూ ప్రకటనలు సృష్టించడం జరుగుతోంది. ఈ మందులు ఇంతకు ముందే చెప్పినట్లుగా తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి. వ్యాధి మూలాన్ని తొలగించి ఆరోగ్యాన్ని పరిరక్షించలేవు. బాధితులు వారి తాత్కాలిక ఆరోగ్య అవసరాలకు అలాంటి మందులను స్వయంగా కొనుగోలు చేసి వాడటం జరుగుతోంది. మందులు వాడుతున్నామనే భావనలో ఉండి బాధితులు వ్యాధిని ముద్రపెట్టుకోవటం జరుగుతోంది. జ్వరం తగ్గాక మళ్ళీ వస్తుండడం, మళ్ళీ మందులు వేయడం వల్ల ఆయా మందుల సైడ్ ఎఫెక్ట్స్కు గురి కావాల్సి వస్తుంది. దీనివల్ల ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఎంతో నష్టం జరుగుతుంది.
ఉదాహరణకు వాణిజ్య ప్రకటనలో గుప్పిస్తున్న పారాసెటమాల్ తీసుకుందాం. ఇది క్రోసిన్, కాల్పాల్, డోలో 650 పేర్లతోనూ ఇతర మందుల కాంబినేషన్లలోనూ లభ్యమవుతుంది. ఇది ఒక ఎనాల్జెసిక్, అంటే శరీరంలో ఎక్కడ నొప్పి ఉన్నా ఇది తాత్కాలికంగా తగ్గిస్తుంది. అలానే ఇది ఒక యాంటీపైరటిక్, అంటే శరీర ఉష్ణోగ్రతను అంటే జ్వరాన్ని తగ్గిస్తుంది. శాస్త్రీయ పరిభాషలో చెప్పాలంటే పారాసెటమాల్ అనే మందు పారా అమైనోఫినాల్ డెరివేటివ్. ఇందులో ఎసిటఎమైనోఫిన్ అనే రసాయనం ఉంటుంది. నోటి ద్వారా తీసుకుంటే అరగంట నుండి గంటలో జీర్ణాశయంలో అబ్జార్బ్ అవుతుంది. రక్తం ద్వారా లివర్లో చేరి అక్కడ జీవ రసాయన క్రియలను అంటే మెటబలైజ్ గురవుతుంది. అనంతరం గ్లూకురోనిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్లుగా మూత్రంలో విసర్జితమవుతుంది. ప్రకటనలో చెబుతున్నట్టుగా ఇది పూర్తిగా సురక్షితమైనది అనుకుంటే పొరపాటే అవుతుంది. ఇది ఫీవర్ని తగ్గించే మందే అయినా దీని సైడ్ ఎఫెక్ట్స్ పరోక్షంగా ఫీవర్కి గురి చేయటమని ఫార్మకాలజీ పుస్తకాల్లో పేర్కొనబడింది. ఇది రక్తంలోని తెల్ల రక్త కణాలను, ప్లేట్లెట్లను తగ్గించేస్తుంది. రక్త కణాల విచ్ఛిత్తికి కారణం కావచ్చును. ఫలితంగా ఎనీమియా రావచ్చును. శరీరంలో గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ డీహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్ లోపం గల వారిలో పారాసెటమాల్ వాడకం ప్రమాదాలకు దారితీస్తుంది. తరచూ పారాసెటమాల్ వాడితే లివర్ పైన తీవ్రమైన దుష్ప్రభావం పడుతుంది. చివరికి లివర్ ఫెయిల్యూర్కి దారితీయవచ్చును. దీనినే పారాసెటమాల్ పాయిజనింగ్గా పేర్కొంటారు. చిన్నపిల్లల్లో లివర్ పూర్తిగా పరిపక్వత చెంది ఉండదు. అందువల్ల పారాసెటమాల్ వంటి మందులు త్వరగా మెటబలైజ్ కావు. ఫలితంగా తక్కువ మోతాదుకే లివర్ టాక్సిటీకి గురి అవుతుంటారు. ఒళ్ళు వెచ్చబడితే చాలు వెంటనే పారాసెటమాల్ సిరప్ తాగించడం నేడు చాలా ఇళ్లలో జరుగుతున్నదే. ఇది చాలా ప్రమాదకరమైనది. ఏ మందైనా రెండు వైపులా పదున్న కత్తి లాంటిది. స్కిన్ రియాక్షన్ కూడా రావచ్చును. ఇంకా ప్రసార మాధ్యమాల్లో పారాసెటమాల్తో పాటు యాంటాసిడ్స్, కాఫ్ సిరప్స్, సెక్స్ సామర్థ్యాన్ని పెంచే మందులు, ఇలా అనేక రకాల మందులు ప్రకటనలు వస్తున్నాయి. అయితే ఓటీసీలో అనుమతి ఉంది కనుక ప్రకటనలు వస్తున్నాయి అనవచ్చు. ఈ విధమైన సరళీకృత విధానం అక్షర జ్ఞానం సమృద్ధిగా ఉన్న దేశాలకు చెల్లుతుంది. మన దేశం వంటి అధిక జనాభా కలిగి ఆరోగ్య అంశాలలో అవగాహన రాహిత్యం మెండుగా గల ప్రజలకు ఆ విధానం మేలు కన్నా కీడే ఎక్కువగా చేస్తుంది. ఆ మందుల విధానాన్ని పూర్తిగా మనలాంటి దేశాలను నిషేధించాల్సిన అవసరం ఉంది. మెడికల్ షాపుల్లో నిబంధనలను కఠినతరం చేయాలి. మందుల వాడకంపై అవగాహన లేని మన దేశ ప్రజలకు ఇలాంటి మందుల వల్ల కలిగే హాని చాలా ఎక్కువని ప్రభుత్వాలు గుర్తించాలి. పాలకులు, అధికారులు బహుళజాతి కంపెనీలకు అమ్ముడుపోక మనమందరం భారతీయులమని గుర్తెరిగి తన సాటి ప్రతి భారతీయుడి ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా నిర్ణయాలు తీసుకోవాలి.